అబ్బా ఇదేం సినిమా సార్, వెరస్ట్, చిచి చిచి చిచి. ఎస్పెషల్లీ ప్రభాస్ గారు వచ్చిన తర్వాత నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ప్రతి ఒక్కరు లీడ్ క్యారెక్టర్స్ క్లైమాక్స్ లో ఎంత గొప్ప పర్ఫార్మెన్స్ చేస్తారని కల్లో కూడా అనుకోలేదు. తమ్ముడు నీకేదో కిరికిరి పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. ఫస్ట్ హాఫ్ ఎవరు రాగండి అమ్మా సినిమాకి. రక్తం తగ్గేస్తా. సెకండ్ హాఫ్ నుంచే రండి. ఏం మాట్లాడుతుంటావు? పొద్దు పొద్దున్నే తాగుండావా? గౌతమ్ అసలు వీడు మన సైడేనా? మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? పెట్టిన డబ్బు వెయ్యింతలు తిరిగి రావాలని దేవుని కోరుకుంటున్నా. నువ్వెక్కడ దాపురించావురా? నేను నీకేం అపకారం చేశాను రా? నా చైల్డ్హుడ్ ఫేవరెట్ హీరోస్ కూడా నాకు ఫోన్ చేసి ఈరోజు దే ఆర్ టాకింగ్ టు మీ. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు గాడ్. పైకి పెద్ద సున్నా ఇస్తాను బాసు. మంచి ప్లాప్ తీసాడు, మామూలు ప్లాప్ కాదు. రేపు సక్సెస్ మీట్ ఉంది, అక్కడ మాట్లాడగలుగుతానని అనుకుంటున్నా. హీరో ఎవరు? ఎవడో హీరో అయితే ఈ డీల్ లో నేనెందుకు ఇన్వాల్వ్ అవుతాను? నేనే హీరో. నువ్వు హీరో. ఈరోజు కన్నప్పకు వచ్చిన రెస్పాన్స్ ఇట్స్ రియలీ హార్ట్ వార్మింగ్. ఇది మాటల్లో చెప్పిన, ఎక్కువ మాట్లాడితే ఏడుపు వచ్చేస్తుంది. సినిమా చూసిన ప్రతివాడు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ లా ఉందని చెప్తుంటే నా కళ్ళంటే నీళ్ళు వస్తుంది. వీఆర్ ఆల్ గ్రేట్ఫుల్. ఇదంతా శివుడాజ్ఞ, ఇదంతా శివలీల. ఫ్యాన్స్ అందరూ అసలు మంచు విష్ణు గారి ఇప్పుడు దాకా చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ సినిమాతో యాక్టింగ్ ఒక ఎత్తు అని కూడా అంటారన్న. సినిమా చూసారా? ఖాళీ లేదు సార్. టికెట్లు చెప్పనా? ఖాళీ లేదండి మాకు. థియేటర్ దగ్గర కాదు, ఆల్రెడీ ఇక్కడ 1+10 ఆఫర్ ఉంది. అదే ఓ టికెట్ కొంటే 10 టికెట్ ఫ్రీ అని. ఏం మాట్లాడు? కొంచెం రెస్ట్ తీసుకుంటే బాగుంటది అనిపిస్తుంది కొన్ని సంవత్సరాల వరకు. ఈ టైప్ ఆఫ్ బొకడాలో స్టోరీలు వేసుకొస్తే మాత్రం అది ఏ సినిమా కూడా ఆడదు. కొంచెం అనుకుంటున్నావా? డొలకపోతు క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయినట్టుంది. కన్నప్ప సినిమా చూడాలంటే మినిమం డిగ్రీ కాదు, పీజీ ఉండాలి. ఎందుకంటే మొత్తం గజిబిజి గందరగోళం. ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ ప్లీజ్. హీరో ఎవరు ఆయన? ప్రభాసా మంచి విష్ట, ప్రభాసా మంచి విష్ట. అర్థం కావాలంటే అది మామూలుగా అర్థం అవుతుంది. మరి అది అనుకుంటావా? అనుకుంటావేంట్రా? చాలా చాలా బాగుంది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నేను అనుకున్న దానికంటే 1000 రెట్లు బాగుంది. ఓరడి అబ్బా పెట్టావు కదరా ఫిట్టింగ్, నాకు సంబంధం లేదు.